హలో, నేను మిస్ రావు. మంత్రులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ర్యాంకులు ఇచ్చేశారు. ఆయా శాఖల్లో ఫైల్ క్లియరెన్స్ని బేస్ చేసుకొని ఈ ర్యాంకులను ఇవ్వడం జరిగింది. ఫైల్ క్లియరెన్స్ చేయడం అని అంటే మంత్రి డైరెక్ట్గా చేయలేరు. సెక్రటరీ యొక్క సహాయ సహకారాలు అవసరం. అంటే ఈ ర్యాంకులు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సెక్రటరీలకు సంబంధించినటువంటి పనితీరుగా భావించాల్సి ఉంటుందని చెప్పి సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కేవలం మంత్రుల యొక్క పనితీరే కాదు, మంత్రులకు సహాయ సహకారాలు అందించేటువంటి సెక్రటరీల యొక్క బాధ్యత ఫైల్ క్లియరెన్స్లో ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ ఓఎస్డీలు లేదంటే సెక్రటరీలకే ఉంటుంది. మరి ఇప్పుడు టాప్లో ఆమ్రపాలి గారిని నిలిచారు సెక్రటరీగా, టూరిజం శాఖ సెక్రటరీగా ఉన్నారు. రెండో ప్లేస్లో దుర్గేష్ మంత్రి ర్యాంకు ఉంది. అంటే ఆయనకి సహాయ సహకారాలు ఫైల్ క్లియరెన్స్లో ముందున్నటువంటి సెక్రటరీ టూరిజం శాఖ సెక్రటరీగా ఉన్నారు. అలాగే టూరిజం కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు ఆమ్రపాలి గారు. ఆమ్రపాలి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళటానికే ఇష్టపడలేదు. గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా కొనసాగాలని చెప్పి భావించారు ఆవిడ. తెలంగాణలో కలెక్టర్గా ఆవిడకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు. ఢిల్లీలో పిఎంఓ ఆఫీస్లో పనిచేశారు సెక్రటరీగా. పిఎంఓ ఆఫీసులో నుంచి మళ్ళీ తెలంగాణకు వచ్చారు. తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్గా ఆవిడ ఒక పెద్ద పేరు తెచ్చుకోవాలని భావించారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆల్ ఆఫ్ సడన్గా ఏ రాష్ట్రానికి సంబంధించిన క్యాడర్ ఆ రాష్ట్రానికి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడంతో అనివార్యంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాల్సి వచ్చింది ఆమ్రపాలి గారు. అయిష్టంగానే వెళ్ళినటువంటి ఆమ్రపాలి కొన్ని రోజుల పాటు సుదీర్ఘమైనటువంటి లీవ్లో వెళ్ళిపోయారు. తిరిగి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ కార్పొరేషన్ టూరిజం కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. సెక్రటరీగా టూరిజం శాఖ సెక్రటరీ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆవిడ మొత్తం వినూత్నమైనటువంటి ఆలోచన చేసి కొన్ని పర్యాటక శాఖకు సంబంధించిన పాలసీలను తయారు చేశారు. పెట్టుబడులను ఆకర్షించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఫైల్స్ని క్లియర్ చేయడంలో ఆవిడ దూకుడుగా వ్యవహరించారు. చంద్రబాబు నాయుడు గారు కూటమికి వచ్చిన సందర్భంగా ఆయనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ని ఆమ్రపాలి గారు చూశారు. ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో పనిచేయాలనే ఒక నిర్ణయంతో ఆమ్రపాలి గారు ఉన్నారు, కృతనిశ్చయంతో అని చెప్పి సచివాలయ వర్గాల్లో వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు పర్యాటక శాఖను సెకండ్ ప్లేస్లోకి తీసుకెళ్ళడానికి, సెకండ్ ప్లేస్లో ఉండడానికి కారణం ఆమ్రపాలి గారు అనేది వినిపిస్తుంది. సరే, ప్రకటించినటువంటి ర్యాంకులను కనుక మనం చూస్తే రకరకాలుగా దీని మీద అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవంగా 10వ ప్లేస్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, 8వ ప్లేస్లో ఉన్నారు లోకేష్ గారు, 6వ ప్లేస్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఫైల్ క్లియరెన్స్లో ఈ ర్యాంకులను తయారు చేస్తూ ఉంటున్నారు. చాలా కాలంగా కూడా మంత్రుల యొక్క పనితీరు మీద అధ్యయనం చేస్తున్నాను, ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా, అలాగే వివిధ సోర్సెస్ ద్వారా, వివిధ సర్వే సంస్థల ద్వారా తేల్చుకుంటున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మంత్రుల పనితీరు మార్చుకోవాలని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు. 4-5 మంత్రులకు సంబంధించినటువంటి పనితీరు మీద అసహనం కూడా వ్యక్తం చేశారు, అసంతృప్తి కూడా చంద్రబాబు గారు వ్యక్తం చేశారు. అయినప్పటికీ చాలామంది మంత్రుల్లో మార్పు రావటం లేదు. ఇప్పటికీ కూడా ప్రభుత్వాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రభుత్వ విధానాల్ని పగడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మంత్రులు ఇనిషియేటివ్ తీసుకోవాలి, మంత్రులు యాక్టివ్ కావాలని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు చివరి పేదవారి వరకు అందే వరకు బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో పనితీరుని ఆయన అధ్యయనం చేసి క్యాబినెట్ సమావేశం సందర్భంగా ఆయన ర్యాంకులను విడుదల చేశారు. లాస్ట్లో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు. మంత్రుల ర్యాంకులను చూస్తే ఎన్ఎండి ఫరూక్ 1వ ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు. సీనియర్ పొలిటీషియన్. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో తొలి రోజుల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఈయన ఫరూక్ ఉన్నారు. సో ఎన్ఎండి ఫరూక్ ఫస్ట్ ర్యాంకు ఉన్నారు. కందుల దుర్గేష్ సెకండ్ ప్లేస్, అంటే అమరాపాలి సెక్రటరీగా ఉన్నట్టు పర్యాటక శాఖ మంత్రి. ఇక కొండపల్లి శ్రీనివాస్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. కొండపల్లి శ్రీనివాస్ అలాగే మంత్రిగా కూడా ఉన్నారు. ఆయనది 3వ ప్లేస్లో వచ్చింది. నాదెండ్ల మనోహర్ 4వ ప్లేస్లో ఉన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన ఇటీవల కాలంలో ఫైల్ క్లియరెన్స్లో 4వ ప్లేస్కి వచ్చారు. ఇక బాల వీరాంజనేయ స్వామి 5వ ప్లేస్లో ఉన్నారు. 6వ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. కారణం ఏంటంటే సుదీర్ఘమైన అనుభవం ఉంది. అలాగే
ఆయన అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఉంది. మరి ఆయనే ఫైల్ క్లియరెన్స్లో 6వ ప్లేస్లో ఉన్నారంటే బహుశా బిజీ షెడ్యూల్లో ఫైల్ క్లియరెన్స్ పెండింగ్లో పడి ఉండొచ్చు. ఇది సీఎంఓ ఆఫీసుకు సంబంధించిన ఇష్యూ కూడా. సీఎంఓ ఆఫీస్లో ఉండేటువంటి సెక్రటరీస్ యాక్టివ్గా ఉంటే చంద్రబాబు గారు ఫస్ట్ ప్లేస్లో వచ్చింది వాళ్ళు. బట్ చంద్రబాబు గారు 6వ ప్లేస్లో ఉన్నారంటే అధికార యంత్రాంగం ఏ విధంగా ఉంది అనేది మనం ఒక ఒపీనియన్కి రావచ్చు. ఇక సత్యకుమార్ యాదవ్ 7వ ప్లేస్లో ఉన్నారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. నారా లోకేష్ 8వ ప్లేస్లో ఉన్నారు. ఫైల్ క్లియరెన్స్లో నారా లోకేష్ చాలా చురుగ్గా ఉంటారని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ ఆయన 8వ ప్లేస్లో ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో ఆయన పెట్టుబడుల కోసం, పెట్టుబడిదారుల కోసం, పారిశ్రామికవేత్తల కోసం అన్వేషిస్తూ ఆ బిజీలో ఉండిపోయారు. దావోస్ సమావేశంతో పాటు పారిశ్రామికవేత్తలు కలవడానికి కానీ ఢిల్లీ వెళ్ళి మొత్తం ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్యని తీర్చడానికి, పరిష్కరించడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నంలో బిజీగా తలమలుకులై ఉన్నారు. దాంట్లో భాగంగా బహుశా ఫైల్ క్లియరెన్స్లో వెనకబడి ఉండొచ్చు. 8వ ప్లేస్లో ఆయన ఉన్నారు. ఇక బి జనార్దన్ రెడ్డి 9వ ప్లేస్లో ఉన్నారు. 10వ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు చాలా యాక్టివ్గా ఉంటారని చెప్పేసి అనుకున్నారు. ఫస్ట్ టైం మంత్రి, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ఆయన. కానీ ఫైల్ క్లియరెన్స్లో మాత్రం ఆయన వెనకబడి ఉన్నారని చెప్పి తెలుస్తుంది. 10వ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. 10వ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు, 8వ ప్లేస్లో లోకేష్ గారు, 6వ ప్లేస్లో చంద్రబాబు గారు ఉన్నారంటే ఈ ర్యాంకులు కూడా ఏదో జరిగింది అనేటువంటి భిన్నాభిప్రాయాలు కూడా వస్తున్నాయి. కానీ భిన్నాభిప్రాయాలు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరికి వాళ్ళే మంత్రులు ఫైల్ క్లియరెన్స్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించినటువంటి ర్యాంకులు కాదు ఇవి. వివిధ సర్వే సంస్థలు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ట్రాన్స్పరెంట్గా తయారు చేసినటువంటి ర్యాంకులు ఇవి. అలాగే ఎస్ సవిత 11వ ప్లేసు, కొల్లు రవీంద్ర 12వ ప్లేస్ ఉన్నాడు, గొట్టిపట్టి రవికుమార్ 13వ ప్లేస్లో ఉన్నారు ఫైల్ క్లియరెన్స్లో, పి నారాయణ 14వ ప్లేస్లో ఉన్నారు, టీజీ భరత్ 15వ ప్లేస్లో ఉన్నారు, ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు 16వ ప్లేస్లో ఉన్నాడు, కె అచ్చెన్నాయుడు 17. వీళ్ళిద్దరు చాలా సీనియర్స్ యాక్చువల్గా. వాళ్ళే 16, 17 ప్లేస్లో ఉన్నారు, రామ్ నారాయణ రెడ్డి గారు అలాగే అచ్చెన్నాయుడు గారు. ఎం రామప్రసాద్ రెడ్డి 18వ ప్లేసు, గుమ్మడి సంజారాన్ని 19, వంగలపూడి అనిత హోంశాఖ మంత్రి ఆవిడ 20వ ప్లేస్లో ఉన్నారు. అనగాని సత్యప్రసాద్ 21వ ప్లేస్లో ఉన్నారు, నిమ్మల రామానాయుడు 22వ ప్లేస్లో ఉన్నారు, గొలుసు పార్థసారథి 23, పయ్యావుల కేసు 24, ఆర్థిక శాఖ మంత్రి 24వ ప్లేస్లో ఉన్నారు ఆయన. యాక్చువల్గా ఆయన పనితీరు మెరుగుపరుచుకోవాలి. వాసంశెట్టి సుభాష్ 25 మంత్రుల్లో 25 ప్లేస్లో ఆయన ఉన్నారు. వాసంశెట్టి సుభాష్ 25వ ప్లేస్లో ఉన్నారు. సో ఈ మొత్తం ర్యాంకులో మనకు మంత్రులే కనిపిస్తున్నారు, కానీ ఆ మంత్రుల శాఖలో పనిచేసేటువంటి సెక్రటరీల పనితీరుకి ఈ ర్యాంకులు నిదర్శనం అని చెప్పి మనం భావించాలి. సో ఆ కోణం నుంచి ఆలోచిస్తే మరి ఆమ్రపాలి గారు టాప్లో ఉన్నట్టా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.